ఏమండి అందరికి నమస్తే. ఈరోజు డిన్నర్ ఏంటంటే ఇదండి, ఆ, శనగపిండి అట్టు. చూసారా ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది. చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. 2 ఉల్లిపాయలు కట్ చేసేసుకుని, ఆ, ఇంత కరివేపాకు, అలాగే ఒక 4-5 మీకు కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, కొంచెం వాము, అలాగే ఆ, కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకుని అన్నీ కూడా నేను చాపర్లో వేసేసుకుని ఒకసారి తిప్పేసుకున్నానండి. తిప్పేసుకుని మీరు సన్నగా కట్ చేసుకుంటే కట్ చేసుకోండి. చాపర్లో వేసుకుని ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇదే ఈ గరిటెతో ఒక గరిటెడు శనగపిండి, ఒక గరిటెడు బియ్యపిండి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే కొంచెం మంచి కలర్ వస్తుంది అనమాట. ఇలా మీకు ఎంత పిండి కావాలంటే అంత పిండి, 2 గరిటెలు కావాలంటే 2 గరిటెలు, అట్లా 2 గరిటెలు బియ్యపిండి అనుకోండి, 2 గరిటెలు శనగపిండి అట్లా వేసేసుకుని శుభ్రంగా చక్కగా ఇట్లా కలిపేసుకోండి. ఉండలు లేకుండా కలిపేసుకుని ఇలా అట్లు వేసేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది తెలుసా, సూపర్గా ఉంటుంది. ఇది నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, దీంట్లో సోడా వేయాల్సిన అవసరం లేదు. చక్కగా మనం మంచిగా చేతితో ఉండలు లేకుండా కలిపేసేసుకుని ఇలా చేసేసుకున్నామే అనుకోండి, అసలు ఎంత బాగుంటుందో తెలుసా, తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి కూడా వేయాల్సిన అవసరం లేదండి, మీకు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, చూడండి, భలే ఉంది కదా. నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేసేయండి వెంటనే. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఫాలో చేయండి.